హలో ఎవ్రీవన్. సో మన ఈ వీడియోలో ఎంహెచ్ఆర్బి ఫార్మసిస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం, జోన్ వైజు కేటగిరీ వైజు. సో ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ని నేను కొందరు ఆస్పిరెంట్స్ అంటే ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఇచ్చిన డేటా బేస్ చేసుకొని కట్ ఆఫ్ మార్క్స్ని ఇలా డిసైడ్ చేశాను. ఇది ఫైనల్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం మాత్రమే, జస్ట్ మీరు ఒక హోప్ పెట్టుకోవచ్చు అనడానికి మాత్రమే. ఓకే, ఇది ఫైనల్లీ కట్ ఆఫ్ మార్క్స్ అనేది వేరియేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి యాక్చువల్గా టఫ్గా ఉండే, అంటే షిఫ్ట్ 1లో రాశారు కదా, సో వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్కి. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ మార్క్స్కి మీరు ఒక ప్లస్ ఒక 4-5 మార్క్స్ ప్లస్ చేసుకోవాల్సి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జోన్ 1లో ఓసీకి 60 ఉంది కదా, సో ఇది షిఫ్ట్ 1 వాళ్ళకి అనుకోండి. షిఫ్ట్ 2లో రాసిన వాళ్ళు ఓసీ వాళ్ళు ప్లస్ ఒక 65 అంటే +5 వేసుకోండి, సరిపోతుంది సింపుల్గా. సో ఇక్కడ ఇచ్చిందంతా కూడా షిఫ్ట్ 1 కోసం, అంటే షిఫ్ట్ 1 కొంచెం టఫ్గా వచ్చింది, షిఫ్ట్ 2 కొద్దిగా ఈజీగా వచ్చింది కాబట్టి షిఫ్ట్ 2 వాళ్ళకి ఇక్కడ ఉన్న మార్క్స్కి ప్లస్ చేసుకోవాలి, +5 చేసుకుంటే వాళ్ళ కట్ ఆఫ్ అది అనుకోండి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడున్న కట్ ఆఫ్కి మైనస్ చేసుకోండి, -10 వేసుకోండి, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన మార్క్స్ కంటే ఒక 10 మార్క్స్ తక్కువ వచ్చినా కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఈచ్ కేటగిరీలో ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఇంకా 5 మార్కులు తక్కువ వచ్చినా కూడా మీకు కట్ ఆఫ్ అనేది సరిపోతుంది, అంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు జస్ట్ హోప్ పెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, ఇది జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే. కొందరు ఇచ్చిన డేటాబేస్ చేసుకొని ఇది ప్రిపేర్ చేసింది. ఓకే, ఇది ఫైనల్ కాదు, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. సో ఫస్ట్ జోన్ 1 చూడండి. సో జోన్ 1లో కట్ ఆఫ్ ఓసీకి 60+ ఉంటే ఒక హోప్ పెట్టుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్కి 52+, బీసీఏకి 50+, బీసీబీకి 50+, ఓకే, బీసీడీకి 50+, బీసీఈకి 48+, ఎస్సీకి 43+, ఎస్టీకి 40+. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉంటే మీకు మోస్ట్లీ మీరు హోప్ పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకవేళ షిఫ్ట్ 2 వాళ్ళు అనుకోండి, షిఫ్ట్ 2 ఓసీ అనుకోండి, దీనికి +5 చేసుకోవాలి, 65. షిఫ్ట్ 2 వాళ్ళు 52కి +5 చేసుకుంటే 57 అవుతుంది. షిఫ్ట్ 2 వాళ్ళు ఇక్కడ బీసీఏ అనుకోండి, వాళ్ళు ఇక్కడున్న 50కి +5 చేసుకుంటే అంటే 55+ ఉంటే షిఫ్ట్ 2 వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈజీగా వచ్చింది కాబట్టి వాళ్ళకి +5 మార్క్స్, ఇంకొంచెం ఎక్కువ మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, సో ఇలా అన్నిటికీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చేదంతా కూడా షిఫ్ట్ 1 వాళ్ళకి అనుకోండి. షిఫ్ట్ 2 ఎవరైనా ఉంటే ఆ కన్సర్న్ కేటగిరీస్లో +5 చేసుకోండి, మర్చిపోవద్దు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు -10 చేసుకోండి. ఉమెన్స్కి అయితే కన్సర్న్ ఉమెన్స్, సపోజ్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో నేను షిఫ్ట్ 1 అనుకోండి, షిఫ్ట్ 1 60+ ఇచ్చాను కట్ ఆఫ్. సపోజ్ ఓపెన్ కేటగిరీలో జోన్ 1లో ఓపెన్ కేటగిరీలో ఉమెన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 60+ కాదు, ఒక 55+ ఉన్నా కూడా షిఫ్ట్ 1 వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఉమెన్ కేటగిరీకి సపరేట్ 33% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో కొద్దిగా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా కూడా కన్సర్న్ కేటగిరీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన దానికి వాళ్ళు -5 మార్కులు తక్కువ ఉన్నా కూడా ఓకే వాళ్ళకు హోప్స్ పెట్టుకోవచ్చు. సో బీసీడీ అనుకోండి, బీసీడీలో ఉమెన్ కేటగిరీ వాళ్ళు అరౌండ్ ఒక 45+ ఉన్నా కూడా వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు, కొద్దిగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా. ఓకే, నెక్స్ట్ జోన్ 1లో నాకు ఇచ్చిన వాళ్ళ మార్క్స్, అంటే నేను గ్యాదర్ చేసిన మార్క్స్లో కొంత అంటే ఆస్పిరెంట్స్ ఇచ్చిన మార్క్స్లో జోన్ 1లో టోటల్ అన్ని కేటగిరీస్లో ఒక హైయెస్ట్ మార్క్స్ 66 వచ్చాయి. ఓకే, సో హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో నెక్స్ట్ జోన్ 2 చూడండి. సో జోన్ 2లో సో ఓపెన్ కేటగిరీకి 65+ ఉండాలి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు బేస్ చేసుకొని కూడా నేను ఇది కొద్దిగా ఫిక్స్ చేశాను. జోన్ 2లో కొంచెం పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్కి 56+, బీసీఏకి 53+, బీసీబీకి 54+, బీసీడీకి 55+, బీసీఈకి 43+ ఉండాలి మార్క్స్, ఎస్సీ కేటగిరీకి 45+, ఎస్టీ కేటగిరీకి 40+ ఉన్నా సరిపోతుంది. సో ఈ జోన్ 2లో హైయెస్ట్ మార్క్స్ 65 వచ్చాయి, అంటే నాకు ఇచ్చిన వాళ్ళు. ఇంకా దీనికంటే నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఇంకొంచెం ఎక్కువ కూడా వచ్చిండొచ్చు. ఓకే, మనకి ఇచ్చింది కొందరు మాత్రమే డేటా ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోండి మైండ్లో, ఇది ఫైనల్ కాదని చెప్తున్నాను కదా. సో నెక్స్ట్ జోన్ 3 చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, యూజ్ఫుల్ వీడియోస్ వస్తుంటాయి మీకు. ఓకే, నెక్స్ట్ జోన్ 3లో
ఓసీకి 60 ప్లస్ కట్ ఆఫ్ ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్కి 54 ప్లస్ ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. బీసీఏ 54 ప్లస్, బీసీబీ 56 ప్లస్, బీసీడీ 58 ప్లస్, బీసీఈ 59 ప్లస్, ఎస్సీ 45 ప్లస్, ఎస్టీ 40 ప్లస్. ఓకే, జోన్ 3లో మనకి ఇచ్చిన వాళ్ళలో ఎక్కువ మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ వచ్చింది 64 వచ్చాయి. నెక్స్ట్ జోన్ 4 చూడండి. జోన్ 4లో ఓసీకి 65 ప్లస్, ఈడబ్ల్యూఎస్కి 54 ప్లస్, బీసీఏకి 55 ప్లస్, బీసీబీకి 55 ప్లస్. బీసీసీ డేటా మనకు ప్రాపర్గా లేదు, బీసీసీకి మామూలు కట్ ఆఫ్ కొంత తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ బీసీడీకి 56 ప్లస్, బీసీఈకి 56 ప్లస్, ఎస్సీ 45 ప్లస్, ఎస్టీ 40 ప్లస్ ఉన్న వాళ్ళు కొద్దిగా హోప్ పెట్టుకోవచ్చు. ఈ జోన్ 4లో షిఫ్ట్ 2లో ఉన్నారనుకోండి, ఇక్కడ వచ్చిన మార్క్స్కి ప్లస్ ఒక 3-4-5 మార్క్స్ మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ జోన్ 4లో హైయెస్ట్ వచ్చిన వాళ్ళు, హైయెస్ట్ మార్క్స్ 65 వచ్చాయి మనకి ఇచ్చిన డేటా ఇచ్చిన ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్. నెక్స్ట్ జోన్ 5లో ఓసీకి 65 ప్లస్, ఈడబ్ల్యూఎస్కి 56 ప్లస్, బీసీఏకి 51 ప్లస్, బీసీబీకి 55 ప్లస్, బీసీడీకి 56 ప్లస్, బీసీఈకి 60 ప్లస్, ఎస్సీకి 44 ప్లస్, ఎస్టీకి 40 ప్లస్ ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు. జోన్ 5లో మనకి ఇచ్చిన వాళ్ళలో హైయెస్ట్ మార్క్స్ 66. నెక్స్ట్ జోన్ 6లో కొంచెం పోస్టులు ఎక్కువ ఉన్నాయనుకుంటా. ఓకే, ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీలో, ఇక ఇది ఓపెన్ కేటగిరీ గుర్తుపెట్టుకోండి. సో ఓపెన్ కేటగిరీలో 61 ప్లస్, ఈడబ్ల్యూఎస్ 51 ప్లస్, బీసీఏ 53 ప్లస్, బీసీబీ 53 ప్లస్, బీసీసీ ఇక్కడ ఒకరు ఇచ్చారు, సో 40 ప్లస్ ఉన్న వస్తుంది. నెక్స్ట్ బీసీడీలో 56 ప్లస్, బీసీఈ 54 ప్లస్, ఎస్సీ 44 ప్లస్, ఎస్టీ 40 ప్లస్. సో జోన్ 6లో మనకి ఇచ్చిన వాళ్ళలో హైయెస్ట్ మార్క్స్ 68 ఒకరికి వచ్చాయి. నెక్స్ట్ జోన్ 7. సో జోన్ 7లో ఓసీకి ఓపెన్ కేటగిరీలో 60 ప్లస్, ఈడబ్ల్యూఎస్ 54 ప్లస్, బీసీఏ 54 ప్లస్, బీసీబీ 56 ప్లస్, బీసీడీ 58 ప్లస్, బీసీఈ 58 ప్లస్, ఎస్సీ 42 ప్లస్, ఎస్టీ 40 ప్లస్ ఉన్నవాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు కొద్దిగా. ఓకే, సో ఇది ఫైనల్ కాదు, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీ అవేర్నెస్ కోసం మనకి ఇచ్చిన డేటా బేస్ తెచ్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇట్ మే చేంజ్, ఎందుకంటే ఇంకా నార్మలైజేషన్ ప్రొసీజర్ ఉంది. ఓకే, నార్మలైజేషన్ అప్పుడు మనకి షిఫ్ట్ 1 కొంచెం టఫ్గా వచ్చింది కాబట్టి వాళ్ళకి కొన్ని మార్కులు యాడ్ అవ్వచ్చు. షిఫ్ట్ 2 కొంచెము ఈజీగా వచ్చింది కాబట్టి కొన్ని మార్క్స్ వాళ్ళకి డిక్రీజ్ అవ్వచ్చు. అని మనకి ఎవరికి నష్టమైతే జరగదు, అది బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే. ఓకే, సో జోన్ 7లో హైయెస్ట్ మార్క్స్ 65 వచ్చాయి మనకి ఇచ్చిన కొందరు ఎవరైనా ఆస్పిరెంట్స్ మనకు ఇచ్చిన వాళ్ళలో, డేటా ఇచ్చిన వాళ్ళలో. ఓకే, సో ఇలా జోన్ 1 నుంచి జోన్ 7 వరకు కేటగిరీ వైజ్ ఉన్నాయి. ఓకే, సో ఇలా ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోండి. ప్లస్ మిగతా వాళ్ళకు కూడా హోప్స్ కోల్పోవద్దని కాదు, జస్ట్ మీరు రిజల్ట్స్ కోసం కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే, ఆ లోపల టైం వేస్ట్ అవ్వకుండా రిమైనింగ్ వేరే ఏదైనా కాంపిటేటివ్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటే లైక్ ఆర్ఆర్బీ ఇలాంటివి అప్లై చేస్తుంటే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే, సో ఇది వచ్చినా రాకపోయినా జాబ్ అనేది మీరైతే హోప్స్ కోల్పోవద్దు. ఓకే, ఈ ఆపర్చునిటీ పోతే ఇంకో ఆపర్చునిటీ ఉంటుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, కొద్ది రోజులు బాధగా ఉంటుంది, డోంట్ వరీ. ఓకే, సో దట్స్ ఇట్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని. మీకు యూజ్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.